మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 12వ వచనము నుంచి 15వ వచనం వరకు చదువుకుందాం. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి, జయము ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని కేకలు వేసిరి. సియోను కుమారి, భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవాతి దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఈరోజు యెరూషలేము నగరానికి ప్రవేశించబోతూ ఉన్నారు. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు 18 సార్లు యెరూషలేము నగరానికి వెళ్ళినట్లుగా వ్రాయబడి ఉంది. కానీ తన జీవిత కాలంలో 17 సార్లు వెళ్ళటం ఒక ఎత్తు అయితే ఇప్పుడు వెళ్ళటం మరొక ఎత్తు. కారణం ఏమిటి అంటే, ఈసారి యెరూషలేముకి వెళ్ళిన ఆయన భౌతికంగా, శారీరకంగా మరలా ఆయన తిరిగి రారు. ఈసారి యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేముకి మరణించటానికి వెళ్తున్నారు. తన ప్రాణమును మన పాపముల కొరకే శిలువ మీద అర్పించటానికి వెళ్తున్నారు. ఈరోజు ప్రపంచంలో అందరూ కూడా మరణం అంటే భయపడేవారే. ప్రతి మనిషిలో కూడా మరణం అంటే భయము, ఆందోళన ఉంటుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మరణించబోతున్నాను అని తెలిసి కూడా ఆయన సంతోషముతో యెరూషలేము నగరానికి ప్రవేశిస్తూ ఉన్నారు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ రీతిగా వెళ్ళాలి, ఆయన వెళ్ళవలసిన అవసరం ఏమిటి అని చూస్తే, యోహాను సువార్త 11వ అధ్యాయము 55వ వచనంలో వ్రాయబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభువుని బంధించుటకు ప్రధాన యాజకులు, పరిసయ్యులు సిద్ధముగా ఉన్నారు. ఎప్పుడైనా కానీ వారు ప్రభువుని పట్టుకొని బంధిస్తారు అని యేసుక్రీస్తు ప్రభు వారికి ముందుగానే తెలుసు. యేసుక్రీస్తు ప్రభు వారి కోసం పరిసయ్యులు, ప్రధాన యాజకులు వెతుకుతున్నారని ప్రభువారికి తెలుసు, శిష్యులకు కూడా తెలుసు. అయినా కానీ ప్రభు వారు ఆ మరణానికి ఎదురుగా వెళ్తూ ఉన్నాడు. ఆయన మనందరి కోసం మరణించటానికి వెళ్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు మరణానికి భయపడలేదండి. ఆయన మనందరి కోసం దేవుని గొర్రె పిల్లగా మరణించటానికి వచ్చారు. ఆయన ఈ రోజున విజయగానముతో మరణమును ఎదుర్కోవటానికి వెళ్తున్నారు. ఆయన ఎందుకు గాడిద పిల్లను ఎక్కి జయ జయ గానాలతో శిష్యులకు చెప్పి ఆయన ఆ విధంగా వెళ్తున్నారు అంటే, ప్రజలకు తెలియచేయటానికి మరణము అంటే నాకు భయం లేదు, నేను మరణించటానికి సిద్ధముగా ఉన్నాను అని తెలియచేయటానికి, సకల లోకాలకి ఆయన రారాజు అని తెలియచేయటానికి ఆయన ఆ విధంగా వెళ్తున్నారు. ఆయన శిష్యులకి చెప్తున్నారు, ఒక గాడిద పిల్లను తీసుకుని రమ్మని. ఆ గాడిద పిల్లతో ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే, ఇశ్రాయేలు ప్రజల కాలంలో శత్రువు మీద యుద్ధానికి వెళ్ళేవారు గుర్రముల మీద వెళ్ళేవారు. మరి శాంతిని కోరుకునేవారు గాడిద మీద వెళ్ళేవారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు శాంతిని కోరుకుంటూ గాడిద మీద వెళ్తూ ఉన్నారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ప్రవచనాలను నెరవేరుస్తూ ఉన్నారు. ఆ తరువాత చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళుచుండగా అక్కడ ప్రజలు తమ పై వస్త్రములను కిందపరచి ఆ గాడిద మీద పరిచారు. చెట్టు కొమ్మలను పట్టుకొని దేవునికి స్తోత్రాలు చెప్పుచూ ఉన్నారు. అక్కడ ప్రజలు యేసు ప్రభువుని తమ రాజుగా, తమ అధికారిగా అంగీకరిస్తూ ఉన్నారు. ఆయన యెరూషలేము నగరానికి ప్రవేశిస్తూ ఉన్నారు. ఆయన ఆ రోజు నుండి మన కొరకై శ్రమలు పొందబోతూ ఉన్నారు. భయంకరమైన వేదనను పొందబోతూ ఉన్నారు. ఆయన ఆ శ్రమలను అనుభవించి సిలువ వేయబడి 3వ దినమున ఆయన లేపబడబోతూ ఉన్నారు. అలాగే మనము కూడా మన పాపానికి
ఈ లోకానికి మనం మరణించగలిగితే మనము కూడా ఆయనతో పాటు లేపబడతాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్య, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. అయా, ఈ దినమున మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములయా. అయా, ఈ రోజున మీరు మా పాపంలో కొరకై మరణించటానికి యెరూషలేము నగరానికి ప్రవేశించబోతున్నారు కదా తండ్రి. అక్కడ ఉన్న ప్రజలు మిమ్మును స్వీకరించారు, వారి వస్త్రములను పరిచారు, ఆ చెట్టు కొమ్మలను పట్టుకొని స్తోత్రగానాలు పాడారు కదా తండ్రి. అయా, మేము కూడా మిమ్మల్ని మా రాజుగా, మా ప్రభువుగా, మా సర్వస్వము నీవే అని నిన్ను స్వీకరించే వారిగా మమ్మల్ని చేయమని నిన్ను వేడుకుంటున్నాను ప్రభువా. ఎంతమంది బిడ్డలు ఈ వాక్యమును విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో తండ్రి, ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. నీ మేలుల చేత వారిని తృప్తిపరచమని అడుగుచున్నాను తండ్రి. బలహీనంగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. మీ గాయపడిన హస్తములతో తాకి స్వస్థపరచండి ప్రభువా. చదువుకుంటున్న బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మంచి జ్ఞానమును, జ్ఞాపక శక్తిని మీరు దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. చక్కటి భాగస్వాములను మీరు జతపరచండి తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. గర్భవతులుగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. సుఖమైన ప్రసవాన్ని మీరు వారికి అనుగ్రహించండి ప్రభువా. ప్రసవించిన తల్లి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. ఇరువురికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభువా. గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. వారి యొక్క గర్భద్వారాలు మీరు తెరవండి యేసయ్య. ఏ లోపమున్నను మీరు సరిచేయమని నిన్ను వేడుకుంటున్నాను ప్రభువా. ఆర్థిక సమస్యలతో, ఇబ్బందులతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. మీరే ఆ సమస్యలన్నిటిలో నుంచి పరిష్కారం మీరు ఇవ్వమని అడుగుచున్నాను ప్రభువా. కోర్టు కేసులతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. మీరే న్యాయం చేసి ఆ కేసు అన్నీ కూడా కొట్టివేయబడటానికి కృప చూపించండి తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. మా ప్రార్థన ఆలకించండి యేసయ్య. గృహాలు లేని వారి కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారికంటూ సొంత గృహాన్ని మీరు నిర్మించండి ప్రభువా. గృహాలు కట్టి సగములో ఆగిపోయిన గృహాల కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అట్టి గృహాలన్నీ కూడా పూర్తిగా కట్టబడటానికి కృప చూపించమని అడుగుచున్నాను ప్రభువా. ఈ దినము ప్రయాణం చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. వారి యొక్క ప్రయాణంలో క్షేమాన్ని ఇవ్వండి తండ్రి. మార్గమధ్యంలో యేసయ్య నీ దేవదూతల కాపుదల నీ ప్రియబిడ్డలకు తోడుగా ఉంచమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములయ. నూతనంగా ప్రారంభిస్తున్న ప్రతి కార్యక్రమంలో యేసయ్య మీరు ముందుండి నడిపించమని అడుగుచున్నాను ప్రభువా. నీ ప్రియబిడ్డలు చేస్తున్న ఉద్యోగమును, వ్యాపారమును, చేతి పనులన్నిటిని కూడా మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభువా. మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. దేశాన్ని పరిపాలిస్తున్న ప్రతి అధికారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. నీ మేలుల చేత తృప్తిపరచమని అడుగుచున్నాను ప్రభువా. మంచి జ్ఞానాన్ని ఇవ్వమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. మంచి ఆరోగ్యాన్ని ఇవ్వమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. నా ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. Praise the Lord. God bless you all.